అసలు గవర్నమెంట్స్ ఇంటర్ఫియరెన్స్ లేకపోతే, గవర్నమెంట్ నుంచి ఏమైనా నెగటివ్ ప్రకటన లేకపోతే రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆటోమేటిక్గా వెళ్తూనే ఉంటుంది. గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. సీఎం లేకుంటే ఐటీ మినిస్టర్ ఎవరు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ నెగటివ్ స్టేట్మెంట్లు ఇవ్వకుండా ఉంటే హ్యాపీగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇలా ముందుకు వెళ్ళిపోతుంది. సో మీరు గమనించండి, లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుండి ఎట్లాంటి నెగటివ్ స్టేట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి లేవు. మోర్ ఓవర్ చాలా జీసీసీ కంపెనీస్ వస్తున్నాయి, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లోకి వస్తున్నాయి. సో వీటన్నిటితో ఒక పాజిటివిటీ అనేది డెవలప్ అయింది. ప్లస్ మీరు చూడండి, రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అట్లాగే మెట్రో సెకండ్ ఫేజ్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పాజిటివ్ వాతావరణం క్రియేట్ అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు జస్ట్ పాజిటివ్ మూమెంటం అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఎంతకాలం ఉంటుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే పొరపాటున మళ్ళీ గవర్నమెంట్ వచ్చేసి మేము అక్కడ కూల్ చేస్తాము, ఇక్కడ కూల్ చేస్తాము అని హైడ్రాని చూపించో ఇంకేదో చూపించే నెగటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చారనుకోండి, మళ్ళీ మార్కెట్ మళ్ళీ మొదటికి వస్తుంది. సో కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ దేర్ స్టేట్మెంట్స్, రిగార్డింగ్ దేర్ అనౌన్స్మెంట్స్, రిగార్డింగ్ దేర్ యాక్షన్స్. సో గవర్నమెంట్ ఎట్లాంటి నెగటివిటీ గురించి మాట్లాడకుండా ఉంటే ఇదే పాజిటివిటీ ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ లెవెల్లో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు.